హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ రోజు మన వీడియో వచ్చేసరికి ఒక మంచి అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఈ వీడియో తీసి కూడా ఆల్మోస్ట్ ఒక 20 days దాకా అవుతుంది. ఎడిటింగ్ చేయడానికి నాకు టైం సరిపోక ఇన్ని రోజులు డిలే అయితే చేశాను అనమాట. యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదా, పార్సిల్ వస్తే మా పిల్లలు ఎగబడి ఓపెన్ చేస్తారు, ఏంటా అని చెప్పి. సో ఇవాళ వీడియో ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో అని చెప్పాను కదా. ఫ్రీడమ్ సేల్ జరిగింది కదా మొన్న. ఫ్రీడమ్ సేల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో చాలా మంచి సేల్స్ జరిగాయి. అప్పుడు నేను కిచెన్లోకి ఒక ర్యాక్ అయితే బుక్ చేశాను అనమాట. మామూలుగా అయితే దీని కాస్ట్ 268 రూపీస్ దాకా ఉంది ఒక్కొక్కటి. ఫ్రీడమ్ సేల్లో నాకు 105 రూపీస్ మాత్రమే పడింది. నేను కూపన్స్ లైక్ కాయిన్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసి తీసుకున్నాను. నాకు రెండు కలిపి 200 పడింది. సో ఒక్కొక్కటి రెండు కలిపి 199 పడింది అనమాట. 1 రూపీస్ ఏముందిలేండి. సో వర్తా అంటే వర్తబుల్లే ఏమో అనిపించింది, బికాజ్ కాకపోతే కొంచెం చిన్నది అనిపించింది. ఫ్రీడమ్ సేల్లో ఆ మాత్రం చాలా రేట్ తగ్గినట్టే మనకి. సో ఇంకా వర్త్ కాకపోయినా 100 రూపాయలకి ఏమొస్తున్నాయిలే అని చెప్పేసి ఉంచేసుకున్నాను. అది కూడా మళ్ళీ ఫ్రీడమ్ సేల్ తీసేస్తే ఇది కొనుక్కోవాలంటే 2 కాదు కదా, ఒకదానికే మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కట్టాల్సి వస్తుంది నేను. సో అందుకోసమనే ఇంకా 2 బుక్ చేశాను. అంటే వాడు ఏం చేశాడంటే మినిమం క్వాంటిటీ 2 pieces అని ఇచ్చాడు. అందుకోసమనే ఒకటే బుక్ చేసుకుందాం అనుకున్నా, తప్పక 2 తీసుకోవాల్సి వచ్చింది అనమాట. సో 2 యూజే అయ్యాయిలేండి బాగానే. ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఇచ్చినవి ఏంటంటే స్టాండ్స్ కింద గీతలు పడకుండా, బల్లాల మీద పెట్టుకున్నప్పుడు కానీ ఎక్కడ పెట్టుకున్నా కానీ గీతలు పడకుండా ఇలా ప్లాస్టిక్వి లైక్ సిలికాన్వి అయితే ఇచ్చాడు స్టాండ్స్కి. సో ఇట్లా మెస్సీగా ఉంది కదా కిచెన్ పక్కన, పొయ్యి పక్కన, ఇట్లా మొత్తం ఒకే దాంట్లో సర్దేసుకుంటే బాగుంటుందేమో అన్నట్టు అనిపించి ఆల్మోస్ట్ 2 years నుంచి అనుకుంటున్నాను. ఇవాళకి నెరవేరింది అనమాట ఈ కళ. సో చిన్న ఆనందాలు నావన్నీ. పెద్ద ఆనందాలు ఏమి ఉండవు నాకు, పెద్ద కోరికలు కూడా ఏమి ఉండవు. ఇలాంటి చిన్న హ్యాపీనెస్లు నాకు భలే హ్యాపీ అనిపిస్తాయి అనమాట. సో చూడండి, ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఇట్లా నాకు ఒక డిస్కంఫర్ట్ ఏమనిపించింది అంటే, ఇలా దొర్లి పడిపోతున్నాయి. కింద ఫ్రిడ్జ్ మ్యాట్ వేసాను కదా, ఆ ఫ్రిడ్జ్ మ్యాట్ కట్ చేసి తర్వాత వాటి మీద లోపల సెట్ అయ్యేలాగా ఫిట్ చేశాను అనమాట. అప్పుడు ఫిట్ చేసినప్పుడు ఏమైందంటే చక్కగా నించున్నాయి అనమాట అన్నీ. సో ఇంకా నెక్స్ట్ ఆయిల్ డిస్పెన్సర్ తీసుకోవాలనిపిస్తుంది. సో చూడాలి, ఇప్పుడైతే ఏం లేదు. మళ్ళీ నేను తీసుకునేపు విజిలిస్ట్లో పెట్టుకుని నేను తీసుకునేపు ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 1 year అవుతుంది. సో చూద్దాం ఇన్షాల్లా. చూడండి ఇట్లా ఉందన్నమాట. మంచి క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు క్వాలిటీ చూపించడం కోసమే ఒత్తి మరీ చూపిస్తున్నాను. రెండోదేమో ఇట్లా పెట్టుకున్నాను అనమాట. కడాయిలు అవన్నీ మెస్సీగా ఉండకుండా చిన్న బాక్స్లు అవన్నీ ఇలా బోర్లా పెట్టేశాను. పర్లేదు, మామ అంటే వర్తే. ఎందుకంటే 100 రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి. చెప్పులు కూడా రావట్లేదు, స్లిప్పర్స్ కనీసం. ఇట్లా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. లోపల కట్ చేసి వేసుకున్న తర్వాత లాస్ట్లో పిక్ పెట్టాను చూడండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తేనే నాకు చేయడానికి వీలుగా ఉంటుంది. నాకు ఏం తోచట్లేదు ఈ మధ్య కొత్త రెసిపీస్ ఏం చేయాలా అని. తర్వాత ఫ్రిడ్జ్ మ్యాట్ కట్ చేసి ఇట్లా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. లక్కీ ప్లాంట్ మీకు తెలిసిందే కదా, బ్యాంబూ ప్లాంట్, అది కూడా ఇక్కడ తెచ్చి పెట్టుకుని కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అని చెప్పేసి. ఆల్మోస్ట్ నేను ఎక్కువ ఉండేది కిచెన్లోనే కాబట్టి కొంచెం పాజిటివ్ వైబ్స్ నాకు కూడా రావాలని చెప్పేసి ఇలా నైఫ్లు అన్నీ తీసేసి ఒక పగిలిపోయిన కప్పులో పెట్టుకున్నాను. ఏదో కొంచెం నాకు తెలిసిన దాంట్లో అలా చేసుకున్నాను అనుకోండి. సో నచ్చిందా ఈ వీడియో? మీకు కనుక నచ్చినట్టయితే, మీకు కూడా కావాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్లో మళ్ళీ సేల్స్ జరిగినప్పుడే బుక్ చేసుకోండి. ఇలాంటివన్నీ తక్కువ కాస్ట్లో వస్తాయి అనమాట. మన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.